రక్షించుకోవడానికి సరిపోను ప్రభువా. నాకు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీవు నాపై చూపుతున్నటువంటి ఈ ప్రేమ కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ఇంటి నుండి నేను బయలుదేరి ఇక్కడి వరకు నీ సన్నిధికి రాగలిగాను అంటే కేవలం నీవు చూపిన కృపే. నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ వీడి వల్ల నేను లేను, ఈమెలాగా నేను లేను, చోరులాగా నేను లేను, నేను వ్యభిచారం చేయడం లేదు, వీడులాగా నేను దొంగతనం చేయడం లేదు. వాడు దొంగే అయితే ఆ యొక్క దొంగతనాన్ని దేవుడు చూసుకుంటాడు. వాడు వ్యభిచారి అయితే వాడిని ఎలా మార్చుకోవాలో ప్రభువుకి తెలుసు. నీ యొక్క పరిస్థితి ఏంటి? నువ్వెందుకు దేవుని సన్నిధికి వచ్చావు? నువ్వెందుకు మోకాళ్ళు ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? అది కదా నువ్వు ప్రభువుకి తెలియచేయాల్సింది. కానీ నువ్వేమంటున్నావు తెలుసా? ఇతరులకు పడి ఏడుస్తూ ఉన్నావు. ప్రభు అంటున్నాడు, అలాంటి ప్రార్థన నేను వినను. ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థన ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. అలాగే కింద వచ్చి నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచు ఉండెను. ఎలాగ హెచ్చించుకుంటున్నాడో చూసారా? ఈ పరిసయ్యుడు ప్రార్థన మనకు వద్దు. ఎందుకంటే మనము పరిసయ్యులాగా ఉండకూడదు. మనము నిత్యము కూడా నువ్వెంత దశమ భాగం ఇచ్చుకో, నువ్వెంత 10వ వంతు చెల్లించుకో, నువ్వెంత ప్రార్థన చేయి, నువ్వెంత వాక్యమేను, నువ్వెంత పాటలు పాడు, ఎంతగా ప్రభుని స్తుతించినా నీలో తగ్గింపు జీవితం లేకపోతే ఆ ప్రార్థన దేవుడు వినడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ప్రార్థన ఆయనకొద్దు. ఆయన కేవలము ఏంటంటే తగ్గించుకునేటటువంటి ప్రార్థన ఆయనకు కావాలి. ఆయన శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పించాడు. ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క సన్నిధికి వచ్చి, ప్రభువా నీ చిత్తము నెరవేర్చబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము మా ఎడల జరిగించు ప్రభువా, నీ నామమే హెచ్చింపబడాలి నాయన, నీ నామము ఉద్ధరించబడాలి నాయన, నీ నామము అన్ని నామముల కన్నా పరిణామము తండ్రి అని ఆయనను ఏం చేయాలి? మనము పొగడాలి, పొగడాలి, పొగుడుతూ ఆయనను ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే తనకు తాను పొగుడుకుంటా ఉన్నాడు. అలాంటి ప్రార్థన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో వినడు. ఒకవేళ అదే స్థితిలో ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఉంటే దయచేసి గమనించండి. ఎందుకంటే ప్రభు అలాంటి ప్రార్థన వినడు. అలాంటి ప్రార్థనకు విజయాన్ని ఇవ్వడు. నేను మోకరిస్తున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను మొదటి సన్నిధికి వెళ్తూ ఉన్నాను, నేను మొట్టమొదటి పాట పాడుతూ ఉన్నాను, నాకే మొట్టమొదటి మైక్ ఇస్తూ ఉన్నారు పాస్టర్ గారు, నాకే మొట్టమొదట ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, నేను సిద్ధపడి వెళ్తూ ఉన్నాను, ఆయన హెచ్చింపబడుతున్నావేమో. అలాంటి హెచ్చింపు ఇక్కడ పనికి రాదు. దేవునికి